పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడలో తుపాకీ బుల్లెట్ కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన హమీద్ సమీర్ హుస్సేన్ వద్ద తుపాకీ బుల్లెట్ను పోలీసులు గుర్తించారు. ఇతని వద్ద 9 రౌండ్ల 9mm బుల్లెట్లు, 6 రౌండ్ల 315 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్ గత 7 ఏళ్లుగా దేచర్ల గ్రామంలో నివసిస్తున్నారు. ఇతనికి రాజమండ్రికి చెందిన ఆదిత్య బుల్లెట్లను సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆదిత్యపై పలు కేసులు ఉన్నాయి. ఆదిత్యరాజు వద్ద మరిన్ని ఆయుధాలు ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో పరారీలో ఉన్న ఆదిత్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇసుక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు ఫోన్లో. రైట్ మురళి. థ్యాంక్ యూ రాజేంద్ర. కొవ్వూరు మండలం పంగడిగూడెంలో తుపాకీ బుల్లెట్ల కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఉత్తరప్రదేశ్కి చెందిన అహ్మద్ సమీర్ హుస్సేన్ వద్ద 9mm బుల్లెట్లు, అలాగే 315 బుల్లెట్లు, అంటే 9mm బుల్లెట్లు 9, 315 బుల్లెట్లు 6 దొరకడంతో అయితే పోలీసులు ఒకసారిగా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరగడంతో అయితే పోలీసులు ఉత్తరప్రదేశ్కి చెందిన అహ్మద్ సమీర్ హుస్సేన్ అయితే అరెస్ట్ చేశారు. గత 7 సంవత్సరాలుగా దేచర్ల గ్రామంలో ఉత్తరప్రదేశ్కి చెందిన సమీర్ హుస్సేన్ అయితే నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఇతనుకు రాజమండ్రికి చెందిన ఆదిత్య రాజ్ బుల్లెట్లు ఇచ్చినట్లుగా కూడా సమాచారం చెప్తున్నారు పోలీసులు. ఇతని వద్ద కూడా ఆదిత్య రాజ్ వద్ద కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి సమాచారం ఉందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అయితే పోలీసులు ఆదిత్య రాజ్ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఆదిత్య రాజ్ పై రాజమండ్రిలో పలు పోలీస్ స్టేషన్లో కూడా పలు కేసులు ఉన్నట్లుగా కూడా పోలీసులు వద్ద సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. రాజ్ కుమార్. రైట్. ఆదిత్యరాజు ఏ ప్రాంతవాసి, ఎక్కడ ఉంటున్నాడు, అతను సంబంధించిన పూర్తి సమాచారం ఏమైనా ఉందా పోలీసుల దగ్గర? ఆదిత్యరాజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన వ్యక్తిగా అయితే గుర్తించారు. ఇతనిపై అంటే పలు పోలీస్ స్టేషన్లుగా కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే పోలీసులు విచారణ చేపట్టారు. అంటే ఆదిత్యరాజుకు సంబంధించిన సమాచారం, అలాగే ఆదిత్యరాజు ఏ కేసుల్లో ఉన్నాడు, అసలు ఆదిత్యరాజు ఏం చేసే దానిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో తెలియనుంది రాజ్ కుమార్. రైట్గా పోలీసుల విచారణలో ఆ బుల్లెట్లు ఎందుకు తీసుకెళ్తున్నారు, దేని గురించి తీసుకెళ్తారని ఏమన్నా తెలిపారా నిందితులు? అంటే పోలీసులు వెహికల్ చెక్కింగ్స్, మామూలుగా నార్మల్ వెహికల్ చెక్కింగ్ లో అయితే ఈ ఘటన బయటపడింది. అంటే పోలీసులు దీనిపై రహస్యంగా సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి కావటం చేత అయితే ఇతన్ని రహస్యంగా విచారణ చేసి తదనంతరం పోలీసులు వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. రాజ్ కుమార్. రైట్, థ్యాంక్ యూ. వెహికల్ చెకింగ్ చేస్తామంటే పంగిడి సెంటర్లో కొవ్వూరు పిఎస్ లిమిట్స్ లో ఒక వ్యక్తి పోలీసులు చూసి పారిపోతున్నాడు. వాళ్ళు చెక్ చేసి పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర లైవ్ ఆర్మినేషన్ 0.9mm, 0.8mm, 16 లైవ్ ఆర్మినేషన్ దొరికింది. సో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఈ వెపన్స్, ఈ లైవ్ ఆర్మినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సమ్ పర్సన్ పేరు చెప్పాడు, అవుట్ ఆఫ్ ద స్టేట్. అతని దగ్గర అతను వచ్చినప్పుడు ఇక్కడ పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్ సెట్లో కొవ్వూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో కేసు ఒకటి రిజిస్టర్ చేశాం. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే ఈ లైవ్ ఆపరేషన్ తీసుకొచ్చాడో అతన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.